ఉన్నతమయ్యుండ మున్నే నీకు నిన్ను ప్రకటన చేయ నిఖిల లోకంబుల పన్నుగా చేసిన బలుడా నీవే. ఉన్న లోకంబుల నుడుగాక కరుణాస పన్నతతో నేలు ప్రభుడా నీవే. అన్ని జీవుల నెరిగి ఆహారమిచ్చుచు నున్న సర్వజ్ఞుడవు నీవే. ఎన్న సఖ్యముగాక ఉన్న లక్షణముల సన్నుతించుటకునే చాలుదునా. పుట్టింపని వచ్చు, పోషింపని వచ్చు, గిట్టింపని వచ్చు, కీర్తింతును. మట్టి పనికి మాలినట్టి మానవులాచి వట్టి రక్షింపగత్యుండవచ్చు. దట్టమైన కృపను దరిచేర్చనాకించి పట్టహించియుండు ప్రభుడవచ్చు. కట్టడ చేగడ ముట్టుదనుగన పట్టుకోలది నిన్ను ప్రస్తుతింతు. కారుణ్యానిధి నీవు, కఠినాత్ముడను నేను, పూరిశుద్ధుడవీవు పాపి నేను. సారభాగ్యుడవీవు జగతిలో నాకన్న దారిద్రుడే లేడు తరచి చూడా. సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు, ఘోర దుర్గుణ సంచారి నేను. ఏ రీతి స్తుతింతు, ఏ రీతి సేవింతు, నేరామెన్నక బ్రోవ నిరనమ్మితి. అన్ని కాలంబుల నున్న యెహోవా నిన్నెన్నత రంబాయు కన్నా తండ్రి. దయచేసి అందరు కూర్చున్నాను. కొన్ని నిమిషములు మౌన ధ్యానంలో సమయం గడుపుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైనటువంటి మా పరలోకపు తండ్రి, జీవం కలిగినటువంటి దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఆశ్చర్యకరుడు, నమ్మదగిన మా దేవుడు వహించున్నావు, నీకు వందనాలు నాయనా. వేలాది దూతలతో నిత్యము పరిశుద్ధుడవు పరిశుద్ధుడు అని పొగడబడుచున్న మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. దయగలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు వహించున్నావు, మీకు వందనాలయ్యా. మీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి మరొకసారి ఈ విధంగా నీ సన్నిధిలో ఆరాధించేటటువంటి కృపను అనుగ్రహించిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. దయగలిగినటువంటి మా పరలోకపు రాజా, మా దేశము కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేశ నాయకుల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రజల యొక్క అవసరతలను అక్కలు గురి తిరిగేటటువంటి
అధికారులుగా ఉండటానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాష్ట్రమును, రాష్ట్ర నాయకులను, ప్రజలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగినటువంటి మా పరలోకపు తండ్రి, అయా మా బిషప్ గారిని, వారి యొక్క కుటుంబాన్ని, వారి పరిచర్య అంతటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నమ్మకమైనటువంటి మా పరలోకపు తండ్రి, హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ ఆఫీసర్స్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. జిల్లా అధికారులను, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగినటువంటి మా పరలోకపు తండ్రి, సంఘ కాపులను, వారి కుటుంబాలను, పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. వారికి అప్పచెప్పినటువంటి సంఘాలన్నిటిని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉన్నాం. నమ్మకమైనటువంటి మా పరలోకపు తండ్రి, కాన్ఫరెన్స్లో ప్రతి సంఘమును, సంఘ సభ్యులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మకమైనటువంటి దేవ, మరి ఇన్స్టిట్యూషన్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. పూర్వ వైభవానికి మీరు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ఉద్దేశ్యములను మీరు నెరవేర్చుకునే దేవుడైంటున్నారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. నమ్మకమైనటువంటి మా పరలోకపు తండ్రి, సెంటినరీ మెథడిస్ట్ తెలుగు సంఘం అంతటిని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉన్నాం. సంఘంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నిటిని బట్టి మీకు వందనాలు. WSS పరిచర్యను బట్టి, మెథడిస్ట్ మెన్ పరిచర్యను బట్టి, MYFని బట్టి నీకు వందనాలు. సండే స్కూల్ పరిచర్య అంతటిని బట్టి నీకు వందనాలు నాయన. నడిపిస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. వైర్ బృందాన్ని నడిపిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నమ్మకమైనటువంటి మా పరలోకపు తండ్రి, సంఘములో ఉన్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించిన విధానమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం. నమ్మకమైనటువంటి మా పరలోకపు తండ్రి, సంఘములో అస్వస్థతగా ఉన్నటువంటి నీ ప్రియ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ గాయపడినటువంటి హస్తం వారిపైన మీరుంచి సంపూర్ణ స్వస్థత నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా, మీ గాయపడిన హస్తం ఉంచండి, లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తిరిగి నా దేవుడు నన్ను స్వస్థపరచనని అయా అనేకల ఎదుట సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా వారిని నిలబెట్టుకొనమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నెమ్మది, సమాధానం లేనటువంటి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరిచ్చే నెమ్మదిని, సమాధానమును నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను అయా మీరు జ్ఞాపకం చేసుకొని సమృద్ధిని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి నాయన. ప్రార్థన పూర్వకంగా నాయన బిడ్డలు పొందుకొని కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగలిగినటువంటి మా పరలోకపు తండ్రి, నమ్మకమైనటువంటి మా దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. నీ దయగల, నీ కరుణగల హస్తము మరి ఒక్కసారి నీ ప్రియ సంఘం పైన మీరుంచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఆరాధనలో పాల్పంపులు పొందుతున్నటువంటి నీ ప్రియ సంఘం అంతటిని కూడా మీరు దీవించండి. అయా, మీ వాక్యంలో సెలవిచ్చిన దేవుడై ఉంటున్నారు. అయా, నీ మందిరంలో చేయబడు ప్రార్థన మీద మీరు కనుదృష్టించే దేవుడై ఉంటున్నారు. మీకు వందనాలు, స్తోత్రం చెల్లిసిన. ఏ విషయాల కొరకైతే మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారో ప్రతిదీ పొందుకొని నీ యందు బహుగా ఆనందించేటటువంటి నీ ప్రియ బిడ్డలుగా మరి నాయన ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగలిగినటువంటి మా పరలోకపు రాజా, ఈరోజు నీ వాక్యాన్ని అందించినటువంటి దాసుని సిలువ చాటును మరుగుపరుచుకొనండి. నడిపిస్తున్నటువంటి నీ దాసుని కూడా నాయన ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నమ్మకమైనటువంటి మా పరలోకపు తండ్రి, ఈ ఆరాధనలో మీ సన్నిధి ఉంచండి. ఈ ఆరాధనలో మీ ప్రసన్నత నుంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధన ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని మా ప్రభువును ప్రియకుమారుడినైనా యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామమే పరిశుద్ధము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామమే పరిశుద్ధము. నీ రాజ్యము వచ్చు, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు. నీ రాజ్యము వచ్చు, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు. భూమి
భూమి మీద నెరవేరును, భూమి మీద నెరవేరును. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయుము, మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మన్నించినట్లు మా రుణములు మన్నించుము, మా రుణస్థులను మన్నించినట్లు మా రుణములు మన్నించుము. మమ్ములను శోధనలోకి తేక, మమ్ములను శోధనలోకి తేక, కీడుల నుండి తప్పించు, కీడుల నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యం బలము, ఎందుకనగా రాజ్యం బలము, మహిమా నీవైయున్నావో ప్రభు, మహిమా నీవైయున్నావో ప్రభు. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం మొదలుకొని 4వ వచనం వరకు చదువుకుందాం. పైనది సొంపైనది సత్యవేద గ్రంథము, ఇంపైనది సొంపైనది సత్యవేద గ్రంథము. సంపంగి సన్నజాజుల సువాసన కన్నా, సంపంగి సన్నజాజుల సువాసన కన్నా ఏ సత్య సువార్త సజ్జన సంరక్షణకర్త, సత్య సువార్త సజ్జన సంరక్షణకర్త. సొగసు సౌందర్యమయుడు, సొగసు సౌందర్యమయుడు, ఇంపైనది సొంపైనది సత్యవేద గ్రంథము, సత్యవేద గ్రంథము, సత్యవేద గ్రంథము. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 4 వరకు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. చదువుబడిన లేఖన భాగము పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయమందు అందరం కూడా లేచి నిలబడి స్తుతి కీర్తన పాడుకుందాం. స్తుతించు దివ్య
అపోస్తల విశ్వాస సూత్రాన్ని చెప్పుకుందాం. పరలోక భూలోకమునకు సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. ఆయన పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. అక్కడ నుండి ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు తిరిగి వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సావాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. అదేవిధంగా నిలిచి ఉండి మరి దైవ వాగ్దానమును మనము చదువుకుందాం. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలిది ఇచ్చినది ప్రీతికరం అవును. దయచేసి కూర్చుందాం. ఈ సమయంలో యవ్వన బిడ్డలు మనల్ని స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సధ్వని చేయుడు, సంతోషంతో యెహోవాను సేవించుడు, ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. ఇంత మంచి సమయాన్ని దేవుడు మనందరికీ దయచేసినందుకు ఆయనకు కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తూ మనందరికి వచ్చిన పాట ఆయనే నా సంగీతము అనే పాట పాడుకుందాం. ఆయనైనా సంగీతము బలమైన కోటయుడు, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. ఆయనైనా సంగీతము స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు విని, వేడుచుండు భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామంబున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామంబున ఏకీభవించిన
అనుభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము. అదేవిధంగా మనమందరం గట్టిగా చప్పట్లు కొడుతూ యెహోవా దయాళుడు అనే పాట పాడుకుందాం. ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, స్తుతులు చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, స్తుతులు చెల్లించుడి. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు నన్ను నడిపించితివే, నన్ను నడిపించితివే. ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, స్తుతులు చెల్లించుడి. కష్టములలో నుండి, ఆపదలలో నుండి, కష్టములలో నుండి, ఆపదలలో నుండి నన్ను విడిపించితివే, నన్ను విడిపించితివే. ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, స్తుతులు చెల్లించుడి. ఇటు సమయమున మనమందరం లేచి నించుని దేవుణ్ణి ఆరాధిస్తూ మనందరికీ వచ్చిన పాట ఏసే దైవం ఏసే జీవం అనే పాట పాడుతూ చేతులెత్తి పూర్ణ హృదయంతో దేవుని ఆరాధిస్తాం. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు మనం నడిపించే దేవుడు, ప్రతి ఆపదలను తొలగించే దేవుడు, కష్టముల నుండి తొలగించే దేవుడు, కన్నీళ్ళైనా కష్టాలెదురైనా కడవరకు తోడుండే దేవుడు.
దేవానికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ప్రభా, మా స్తుతులపై ఆసీనమైన దేవానికి స్తోత్రములు. యవన బిడ్డలు ప్రభా, మరి స్తుతి ఆరాధనలో నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. వారికి ఇచ్చినటువంటి వరములను బట్టి, తలాంతులను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. ఇదిగో నా ప్రభా, నీ యొక్క సంఘ పరిచర్యలో బిడ్డలను వాడుకుంటున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అవును తండ్రి ప్రభా, మేము మా హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించి స్తుతించి ఉండగా మా మనసులు ఎరిగిన దేవా, మమ్మలను నీ కృపలో ఎత్తి పట్టుకోమని మనవి చేస్తూ ఉంటున్నాం. పరిశుద్ధుడా, మా సమస్తము నీకు అర్పిస్తూ ఉంటున్నాం. అవును తండ్రి ప్రభా, మరి నీ యొక్క కనుదృష్టి మా పైనుంచి ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ కూడా పేరు పేరు వరుసన జ్ఞాపకము చేసుకొని నీ దీవెళ్లతో నింపుమని, జరనేటువంటి ఆరాధన అంతట్లో కూడా నీ ఆధిపత్యము కలిగి ఉండేమని వేడుకుంటూ ఈ కొద్ది విన్నపములు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. దయచేసి అందరు కూర్చో. మరి స్తుతి ఆరాధనలు నడిపించినటువంటి మరి యవ్వన బిడ్డలకు ప్రత్యేకంగా మరి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మరి ప్రకటనలు విందాం. మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తుంటున్నాను. మొట్టమొదటిసారిగా మాతో కలిసి ఈ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క సహవాసములోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. సంఘ ప్రకటనలు విందాము. బులెటిన్లో ఈ వారంలో జరగనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రింట్ చేయబడినాయి. దయచేసి గమనించవలసిందిగా మనవి చేయించి ఉంటున్నాను. బేస్తవారం రోజున 6 నుంచి 7 గంటల వరకు చిన్న దేవాలయంలో బైబిల్ స్టడీ జరపబడును, రెవరెండ్ జయపాల్ గారి యొక్క ఆధ్వర్యంలో. అదేవిధంగా శుక్రవారమున మధ్యాహ్నము 12 గంటల నుంచి 3 గంటల వరకు చిన్న దేవాలయంలో ఉపవాస ప్రార్థనలు జరపబడును. ఏదైనా ప్రార్థనల అవసరతలు ఉన్న ఎడల సంఘ కాపరులకు తెలియచేయవలసిందిగా మనవి చేయించి ఉంటున్నాను. అదేవిధంగా శుక్రవారం సాయంత్రము రెవరెండ్ జాన్ వెస్లీ మెమోరియల్ హాల్ నందు MYF కూడిక ఉంటుంది, యవనస్తుల కూడిక. మరి యవనస్తులందరూ కూడా మరి పాల్గొనవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. అదే రీతిగా శుక్రవారం రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు గాంధీనగర్ ప్రేయర్ సెంటర్ నందు ప్రార్థన కూడిక ఉంటుంది. మరి ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, ఆసక్తి కలిగినటువంటి బిడ్డలందరూ కూడా ఈ యొక్క ప్రేయర్ మీటింగ్లో పాల్గొనగలరని మీతో మనవి చేయించి ఉంటున్నాను. అలాగే శనివారం రోజున సాయంత్రం 5:30 గంటలకు ఇదే దేవాలయంలో క్వైర్ ప్రాక్టీస్ ఉంటుంది. మరి క్వైర్ మెంబర్స్ అందరూ కూడా మరి దృష్టించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. సంఘ కార్యక్రమాలన్నిటి కొరకు ప్రార్థించండి. మరి సమయాన్ని పాటిస్తూ మరి ఆయా కార్యక్రమాలన్నిటిలో కూడా సభ్యులు పాల్గొనవలసిందిగా మీతో మనవి చేయించు ఉంటున్నాను. ప్రతి నెల 2వ శుక్రవారము రాత్రి 10 గంటల నుండి ఉదయం వరకు సంపూర్ణ రాత్రి ప్రార్థన చిన్న దేవాలయంలో జరపబడను. ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతూ ఉంటున్నది రెవరెండ్ వైఎం భాస్కర్ గారి యొక్క ఆధ్వర్యంలో. కనుక మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏదైనా ఉండేలా మరి సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంటుంది. కనుక మీ ప్రేయర్ రిక్వెస్ట్లన్నీ కూడా సంఘ కాపరికి తెలియచేయవలసిందిగా మీతో మనవి చేయించి ఉంటున్నాను. మరి ఆసక్తికరంగా మరి బిడ్డలందరూ కూడా ఇందులో పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. అలాగనే ప్రతి నెల మొదటి ఆదివారము 2వ ఆరాధన అనంతరము ఇదే దేవాలయంలో WSCS కూడిక ఉంటున్నది. అలాగే చర్చ్ లైబ్రరీ నందు మెథడిస్ట్ మెన్ సొసైటీ వారి యొక్క మరి కూడిక ఉంటుంది. కనుక దయచేసి సభ్యులు జ్ఞాపకం ఉంచుకొని ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొనవలసిందిగా మనవి చేయించి ఉంటున్నాను. గడిచిన వారం స్వీకరింపబడ్డ కానుకలన్నీ కూడా బులెటిన్లో ప్రింట్ చేయబడి ఉన్నవి కనుక దయచేసి గమనించవలసిందిగా కోరుతూ ఉంటున్నాను. సంఘ పరిచర్యను బలపరుస్తూ, సంఘ కార్యములను మరి బలపరుస్తూ మీరందరూ కూడా సంతోషంగా ధారాళంగా మరి దేవుని సేవ నిమిత్తము పరిచర్య కొరకు మరి ఇస్తున్న విధానాన్ని బట్టి సంఘం అంతటిని అభినందిస్తున్నాను.
మీ గుప్పిలి విప్పి దేవుని గణపరుస్తున్నందుకు గాను దేవుని మీకు వందనాలు ప్రభు పేరిట తెలియజేస్తూ ఉంటున్నాం. అలాగునే ఏదైనా మరి సవరణ ఉన్నట్లయితే దయచేసి తెలియచేయవలసిందిగా, సంఘ కాపర్లకు తెలియచేయవలసిందిగా మనవి చేయించు ఉంటున్నాం. మరి ఈ నెల మనము జరుపుకునైనటువంటి మరి ప్రత్యేకపు ఆదివారాలు ఈ విధంగా ఉంటున్నవి. ఆచరిస్తున్నటువంటి ప్రత్యేకపు ఆదివారాలు 14వ తారీఖున యాన్యువల్ థ్యాంక్స్ గివింగ్ సండేని మనము ఆచరిస్తూ ఉంటున్నాము. అలాగే 21వ తారీఖున సండే స్కూల్ సండేగా, 28వ తారీఖున స్టీవర్షిప్ అండ్ ఫైనాన్స్ సండేగా మనం ఆచరిస్తున్నాం. ఈ యొక్క ప్రత్యేకపు ఆదివారాల కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉంటున్నాను. మరి కమిటీ సభ్యులు లేక సంఘం అంతా కూడా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొని, ఈ ఆరాధనలలో పాల్గొని వీటిని జయప్రదం చేయవలసిందిగా మనవి చేయించి ఉంటున్నాను. ప్రాముఖ్యంగా మరి వచ్చే వారము 14వ తారీఖున యాన్యువల్ థ్యాంక్స్ గివింగ్ డేగా మనము సెలబ్రేట్ చేసుకొని ఉంటున్నాము. ఇది మనందరికీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి దినము. మరి దేవుడు గత సంవత్సరం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఆరోగ్యమును అనుగ్రహించి మరి క్షేమమునిచ్చి మరి అభివృద్ధినిచ్చి సమృద్ధినిచ్చి మరి ఆరోగ్యమునిచ్చి కాపాడిన విధానానికై దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకునేటటువంటి మరి తరుణం ఇది. కనుక గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుడు తన మేళ్లతో నింపి మనల్ని బలపరిచి ఉంటున్నాడు. కనుక ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించే మంచి అవకాశం తరుణము దేవుడు మనకిస్తూ ఉంటున్నాడు. సజీవు లెక్కల్లో ఉంటున్నాము. కనుక మీరు దేవుడు చేసినటువంటి ప్రతి కార్యమును బట్టి, ప్రతి మేలును బట్టి మీరు జ్ఞాపకము చేసుకుంటూ దేవుణ్ణి మరి ఘనపరచవలసిందిగా కోరుతూ ఉంటున్నాను. ధారాళంగా మరి సంతోషంగా నిశ్చయించుకున్న రీతిలో మీరు దేవునికిచ్చి దేవుని ఘనపరచాలని నేను కోరుతూ ఉంటున్నాను. మీరందరూ కూడా సిద్ధపడి రావాలని కోరుతూ ఉంటున్నాం. డబ్బు మాత్రమే కాదు కానీ మీరు ఆత్మీయంగా కూడా మరి సిద్ధపడిన వారై మీరు రావాలని కోరుతుంటున్నాను. దేవుని సన్నిధికి వచ్చి మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోవాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. డబ్బు ప్రాముఖ్యం కాదు, కానీ మీరు ఈ స్థలంలోనికి వచ్చి దేవుని ఆరాధించి స్తుతి చెల్లించి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించడము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక ఐ వాంట్ ఎవ్రీ వన్ టు బీ ప్రెజెంట్ ఆన్ దాట్ డే. మరి 14న ఎవరు కూడా ఎలాంటి సాకులు చెప్పకుండా దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని ఘనపరచుటకు ఆయనను మరి ఆయనకు మహిమ చెల్లించుటకు మీరందరూ కూడా కూడి రావాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. చర్చ్ ఆఫీస్ నందు స్వీకరింపబడ్డ కానుకలు ఈ విధంగా ఉంటున్నవి. మిస్టర్ అండ్ మిస్సెస్ పి జార్జ్ గారు మరి దేవుడు వారి జీవితంలో చేసినటువంటి కార్యములన్నింటిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ మరి కృతజ్ఞత కానుకగా 10,000 రూపాయల కానుకను సమర్పించుతున్నారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించును గాక. సంఘ కాపర్లు గృహాలను దర్శించినప్పుడు మరి స్వీకరింపబడ్డ కానుకలు ఈ విధంగా ఉంటున్నవి. రెవరెండ్ ఎం జోసెఫ్ గారి ద్వారా స్వీకరింపబడ్డ కానుకలు మరి మిస్టర్ అండ్ మిస్సెస్ డిఆర్ జోసెఫ్ గారు మరి వారి గ్రాండ్ డాటర్ను దేవుడు అనుగ్రహించిన విధానాన్ని బట్టి, దేవుడు వారికి ఇచ్చినటువంటి గ్రాండ్ డాటర్ను బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ 5,000 రూపాయల కానుకనిచ్చింటున్నారు. చిన్న బిడ్డను దేవుడు తన కృపలో జ్ఞాపకము చేసుకుని మరి కాపాడి నడిపించునుగాక. అలాగే రెవరెండ్ ఎం జయపాల్ గారి ద్వారా స్వీకరింపబడ్డ కానుకలు ఈ విధంగా ఉంటున్నవి. మరి ప్రియదర్శిని కావురి గారు మరి 10,000 రూపాయలు. అదేవిధంగా మిస్సెస్ శోభా జోబరాజ్ గారు 5,000 రూపాయలు. మిస్సెస్ సునీత జాన్ రవికుమార్ గారు కూడా 5,000 రూపాయలు యాన్యువల్ థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్గా మరి సమర్పించుతున్నారు. దేవుడు వారిని దీవించునుగాక. మరి గత సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతతో యాన్యువల్ థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్గా ఈ యొక్క కానుకలను సమర్పించుతున్నారు. ధారాలు లంఘించినటువంటి బిడ్డలను దేవుడు ఆశీర్వదించునుగాక. మరి నేటి దినాన ఈ ఆల్టర్ ఫ్లవర్స్ను అరేంజ్ చేసినటువంటి వారు మిస్టర్ షెడ్రక్ మరి తన యొక్క బర్త్డే సందర్భంగా 12వ తారీఖున తన యొక్క బర్త్డే మరి సెలబ్రేట్ చేసుకుంటూ 12వ తారీఖున తన బర్త్డే ఉంటుంది కనుక ఆ బర్త్డేని సందర్భముగా మరి ఈ యొక్క ఆల్టర్ ఫ్లవర్స్ను మరి సిద్ధపరిచి ఉంటున్నారు, డొనేట్ చేసి ఉంటున్నారు. దేవుడు వారిని దీవించునుగాక.
తన యొక్క దయా కిరీటమును తోడుగా నుంచి మరి బిడ్డను కాపాడునుగాక. అదేవిధంగా మీరు మీ యొక్క నెలసరి కానుకలు, సబ్స్క్రిప్షన్స్, టైట్స్, ఇక ఇతర ఏ ఆఫరింగ్స్ అయినా సరే, స్పెషల్ ఆఫరింగ్స్ అయినా మరి జనరల్ ఆఫరింగ్స్ అయినా ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా కూడా మీరు చెల్లించగలరని మీకు మనవి చేయించి ఉంటున్నాను. ఈ యొక్క సదుపాయాన్ని మరి సంఘం కల్పిస్తూ ఉంటున్నది. ఆన్లైన్ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా, ఇతర పే యాప్స్ ద్వారా కూడా మీ యొక్క కానుకలను చెల్లించగలరని మీతో మనవి చేయించుంటున్నాను. దాని వివరాలన్నీ కూడా ద డీటెయిల్స్ ఆర్ ప్రింటెడ్ ఇన్ ద బులెటిన్, కనుక దయచేసి గో త్రూ దాట్. మరి ఆ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అకౌంట్ నెంబర్ అందులో ఉంటుంది. మరి వీలైనటువంటి వారు నెట్ బ్యాంకింగ్ ఆన్లైన్ ద్వారా కూడా మీ యొక్క కానుకలను సమర్పించగలరని తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగే మరి మీరు ఆలయంలో ఉన్నంతసేపు మరి జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ఉంటున్నాను. మరి సోషల్ డిస్టెన్స్ను పాటిస్తూ, స్థలం ఉన్నది కనుక మరి శానిటైజ్ చేసుకుంటూ, మాస్కులు ధరించి మరి ఆలయంలో ఉన్నంతసేపు మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ఉంటున్నాను. మరి అశ్రద్ధ చేయకండి, నెగ్లెక్ట్ చేయకండి. మరి కరోనా ఇంకా ఉంటూ ఉన్నది కనుక మీరు అది సంపూర్ణంగా నిర్మూలమయ్యేంత వరకు ఈ యొక్క నియమాలను పాటిస్తూ మీరు ఆలయంలో ఉండవలసిందిగా నేను మీతో మనవి చేయించు ఉంటున్నాను. మరి యొక్క విషయము జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క ఆరాధన ప్రతి ఆదివారము, రెండవ ఆరాధన ఏదైతే ఉంటుందో ఆ ఆరాధన ప్రత్యక్ష ప్రసారం చేయబడుతున్నది, లైవ్ టెలికాస్ట్ చేయబడుతున్నది. అనగా రెండవ ఆరాధన ఏదైతే ఉందో ఆ ఆరాధన ఏంజిల్ వాయిస్ టీవీ ఛానల్ ద్వారా ఇది లైవ్ టెలికాస్ట్ చేయబడుతున్నది. ఆలయానికి రాలేనటువంటి వారికి, మీ యొక్క బంధువులకే కానీ మరి శ్రేయోభిలాషులకు మీరు తెలియచేయవలసిందిగా కోరుతున్నాను. ఈ లింక్ కూడా మీకు పంపిస్తూ ఉన్నాము గ్రూప్స్లలో. అలాగే ఏంజిల్ వాయిస్ టీవీ అని మీరు కొడితే మరి అది యూట్యూబ్లో ఓపెన్ అవుతుంది, దానిలో మీరు చూసుకొనగలరు. ఇందులో ప్రతి ఆదివారం రెండవ ఆరాధన ఏదైతే ఉంటుందో అది ప్రత్యక్ష ప్రసారము చేయబడుతుందని మీకు తెలియజేస్తుంటున్నాను. మన సంఘంలో అనారోగ్యతలో, అస్వస్థలో ఉన్న వారి కొరకు మీరు ప్రార్థించాలని మనవి చేస్తుంటున్నాను. మీ ప్రార్థన సహాయాలను కోరుతూ మరి ఎంతోమంది మరి అడుగుతూ ఉంటున్నారు. అటు విడలను మీకు తెలిసిన వారందరి కొరకు మీరు వ్యక్తిగతంగా కుటుంబ ప్రార్థనలో మరి మీరు ప్రార్థించాలని మనవి చేస్తుంటున్నాను. అలాగే సంఘ కాపరులకు కూడా అటు వివరాలను మీరు అందించాలని కూడా మనవి చేయించు ఉంటున్నాం. మేము సిక్ విజిట్స్ చేస్తూ ఉంటాము. మరి హౌస్ విజిట్ చేసినప్పుడు తప్పనిసరిగా వారిని దర్శిస్తాం కనుక అలాంటి పరిస్థితులలో, అనారోగ్య స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే వారిని మాకు తెలియచేయవలసిందిగా కూడా మనవి చేయించు ఉంటున్నాను. మన సంఘ సభ్యులైనటువంటి మిస్సెస్ వేల్పుల హేలన్ గారు, వైఫ్ ఆఫ్ లేట్ వి సూర్యప్రకాష్ గారు 6వ తారీఖున ప్రభునందు నిద్రించి ఉంటున్నారు. అదే దినమున భూస్థాపన, అనగా నిన్నటి దినాన భూస్థాపన జరిగి ఉంటున్నది. మరి దినము సాయంత్రం 6:30 గంటలకు వారి జ్ఞాపకార్థ కూడిక ఉంటున్నది, మెమోరియల్ సర్వీస్ ఉంటుంది కనుక దుఃఖంలో ఉన్నటువంటి ఆ కుటుంబం కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలని మీతో మనవి చేయించు ఉంటున్నాను. వారు ఆదరింపబడినట్లు, బలపరచబడినట్లు మీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ కుటుంబం కొరకు ప్రార్థించాలని మనవి చేయించు ఉంటున్నాను. ఆలయంలో మీరున్నంతసేపు మీ యొక్క సెల్ ఫోన్స్ను మరి సైలెంట్ మోడ్లో కానీ, స్విచ్ ఆఫ్ మోడ్లో కానీ పెట్టవలసిందిగా కోరుతూ ఉంటున్నాను. ఎందుకంటే ఆరాధనలో ఎలాంటి అభ్యంతరం లేక అంతరాయం జరగకుండా ఉన్నట్లు మరి మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ఉంటున్నాను. సైలెంట్ మోడ్లో కానీ మరి స్విచ్ ఆఫ్ మోడ్లో కానీ మీరు పెట్టవలసిందిగా మరి కోరుతూ ఉంటున్నాను. వివాహ ప్రకటనలు విందాము. మన సంఘ సభ్యులైనటువంటి మిస్టర్ అండ్ మిస్సెస్ బి అనిల్ కుమార్ గారి యొక్క కుమారుడు మిస్టర్ బి నిఖిల్ చక్రవర్తికిని, అదేవిధంగా కూకట్పల్లిలోని అపోస్తలిక్ క్రిస్టియన్ అసెంబ్లీ చర్చ్ సంఘ సభ్యులైనటువంటి లేట్ అండ్ మిస్టర్ డి నరసింహ గారి యొక్క కుమార్తె మిస్ డి మాధవికిని ఈ నెల 15వ తారీఖున సాయంత్రం 4:30 గంటలకు
ఇదే దేవాలయంలో పరిశుద్ధ వివాహము జరపబడును. ఇది సంఘంలో చేయబడుతున్నటువంటి రెండవ వివాహ ప్రకటన అయించున్నది. అలాగునే మన సంఘ సభ్యులైనటువంటి మిస్టర్ అండ్ మిస్సెస్ ఎం దేవయ్య గారి యొక్క కుమార్తె మిస్ ఎం సౌమ్యకును, అలాగే కార్మిక్ నగర్లో లూథరన్ మిషన్ ఆఫ్ సాల్వేషన్ చర్చ్ సంఘ సభ్యులైనటువంటి మిస్టర్ అండ్ మిస్సెస్ ఎం గణేష్ గారి యొక్క కుమారుడు మిస్టర్ మహేష్ పవన్ కుమార్కును ఈ నెల 20వ తారీఖున ఉదయం 10:30 గంటలకు మరి ఇదే దేవాలయంలో పరిశుద్ధ వివాహము 10:30 గంటలకు కేర్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి హెరిటేజ్ ప్యాలెస్ నందు పరిశుద్ధ వివాహము జరపబడును. కనుక ఇది సంఘంలో చేయబడుతున్నటువంటి రెండవ వివాహ ప్రకటన అయించున్నది. అదేవిధంగా తెల్లాపురం మెథడిస్ట్ చర్చ్ సంఘ సభ్యులైనటువంటి మిస్టర్ అండ్ మిస్సెస్ టి శ్రీనివాసులు గారి యొక్క కుమార్తె మిస్ టి శ్రావ్యనికకును, అదేవిధంగా హుకట్పల్లి బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యులైనటువంటి మిస్టర్ అండ్ మిస్సెస్ పాపోలు జగపతిరావు గారి యొక్క కుమారుడు మిస్టర్ పి సత్యనారాయణకును ఈ నెల 20వ తారీఖున ఇదే దేవాలయంలో పరిశుద్ధ వివాహము జరపబడును. ఇది సంఘములో చేయబడుతున్నటువంటి రిక్వెస్ట్ బ్యాన్ అయించున్నది. ఈ వివాహాలకు జరగకూడదనేటువంటి కారణము, అభ్యంతరము, ఆటంకము, హేతువేదైనా మీ వద్ద ఉన్నడలా రాతపూర్వకంగా సంఘ కాపరులకు తెలియజేయవలసిందిగా మీతో మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకేదైనా ప్రత్యేకమైనటువంటి ప్రకటనలు ఉన్నడలా సంఘ కాపరుల ద్వారా మీకు తెలియచేయబడినని మనవి చేయించి ఉంటున్నాను. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి బాప్టిజం కొరకు తీసుకుని వచ్చినటువంటి మిస్టర్ అండ్ మిస్సెస్ బి డేవిడ్ రొనాల్డ్ గారు మరి బిడ్డను తీసుకొని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మిక్కిలి ప్రియులారా, ఈ బిడ్డను మీరు క్రైస్తవ బాప్తిసమునకు తీసుకొని వచ్చి ఉన్నారు. ఈయనను ప్రభు యొక్క ఆజ్ఞలందును నేర్పునందును నడిపించుట మీ వంతును మీ విధినై ఉన్నది. మంచి మాదిరి వల్లను బోధ వల్లను దేవుని ప్రేమయందును ప్రభు అయిన యేసుక్రీస్తు సేవయందును ఈ బిడ్డను పెంచుట మీ భారమై ఉన్నది. కాబట్టి ప్రభు సహాయకుడై ఉండగా మీ చేతనైనంత మట్టుకు ఈ విధులను నెరవేర్చుటకు మరి భయభక్తితో ఒప్పందము ఒడంబడిక చేసుకునేదరా? దయచేసి సంఘము నిలవబడవలసిందిగా కోరుతున్నాం. ఆ సమయమున తమ చిన్న పిల్లలు ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్నపిల్లలు నా యొద్దకు రానీడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్నపిల్లల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వారు దానిలో ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పి వారిని ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని పేరిట బూసా జానథన్ రాయన్ను ప్రతిష్ఠిస్తూ ఉంటున్నాము. దేవుడి చిన్న బిడ్డకు తోడుగా నుండి మరి దేవుని దయలో మనుషుల దయలో జ్ఞానములందును వయస్సునందును వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా యేసయ్య, మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మా ప్రభ చిన్న బిడ్డను మీరు దీవించమని, ఆశీర్వదించమని, అభిషేకించమని ప్రార్థిస్తుంటున్నాం. జోనతను మా ప్రభ మీ కృపలో, మీ భయభక్తుల్లో పెరిగినట్లు తల్లిదండ్రులకు మంచి జ్ఞానమిచ్చి మా ప్రభ పెరిగి పెద్దవాడై ప్రభ రాబోయే కాలంలో మీ కొరకు మంచి సాక్షిగా, బలమైన విశ్వాసిగా ఎదుగునట్లు మీరు సహాయం దయచేయమని మా ప్రభ ఈ కార్యం బట్టి మీకు వందనం చెల్లిస్తూ బాబును దీవించి వారి కుటుంబాన్ని తల్లిని దీవించి ఆశీర్వదించమని మా ప్రభుని మీ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరితోనూ, ప్రత్యేకంగా బూసా జోనతన్ రాయన్కును, అదేవిధంగా మిస్టర్ అండ్ మిస్సెస్ బూసా డేవిడ్ రానల్కును, వారి యొక్క కుటుంబమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. ఈ సమయంలో ఒక స్కిట్ ఉంటుంది. మరి ఆ స్కిట్ను మరి సండే స్కూల్ బిడ్డలు చేస్తారు. సండే స్కూల్ ఎంవైఎఫ్ బిడ్డలు ఈ యొక్క స్కిట్ను చేస్తారు. దేవుని నామంకి స్తోత్రము. మరి ఈరోజు మన సంఘంలో మరి ప్రిపరేటరీ సండే నిమిత్తము యాన్యువల్ థ్యాంక్స్ గివింగ్ గురించి మరి మన యవన బిడ్డలు ఒక స్కిట్ చేయాలని మేము ఆశించినప్పుడు వారు మరి సిద్ధపడి వచ్చిన్నారు. మరి 10వ భాగము అర్పణ మరి దేవునికి ఇచ్చుట ఎంత ప్రాముఖ్యమైందో మరి ఈ స్కిట్ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఆదాము తన భార్య అయిన అవ్వ గర్భవతి అయి కయీనును కనెను. తరువాత అతని తమ్ముడగు ఏబేలును కనెను. కయీను భూమిని సేద్యపరచువాడు, ఏబేలు గొర్రెల కాపరి. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలోని కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలోని కొవ్విన వాటిని అర్పణగా తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. మరి ఆదికాండంలో చూచినట్టయితే 14వ అధ్యాయము 19-20 వచనంలో మనము అబ్రహామును చూస్తున్నాము.
అబ్రాహాము అప్పుడతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడెను గనుక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడతడు అన్నిటిలో దేవునికి 10వ వంతు ఇచ్చి దేవుణ్ణి మహిమపరచెను. మార్క్ 12:41 ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. మరి యేసు ప్రభువు కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ధనవంతులైన వారనేకులు అందులో ఆ కానుక పెట్టెలో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఆ రీతిగా తమ అర్పణల చేత దేవుణ్ణి మహిమపరచుచు అనేకులు వచ్చి ఉన్నారు. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు కృంగినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునకు నంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా నిచ్చెన కొనపైన నిలిచి, నేను నీ తండ్రి అయిన యెహోవా నీకిచ్చిన ఈ దేశములో నేను నిన్ను ఆశీర్వదించాను. ఇస్సాకును దేవుడైన యెహోవాను నేనే. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా వేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద
నూనె పోసి మరియు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న మార్గములలో కాపాడి తినుటకును ఆహారమును ధరించుకొనుటకును వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొనెను. లూకా సువార్త 21వ అధ్యాయము 1-4 చూసినట్టయితే, కానుక పెట్టెలో తమ కానుకలను వేయిచుండగా ధనవంతులను యేసు ప్రభువు పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవితం అంతా వేసనని చెప్పెను. మలాకి 3:10 చూసినట్టయితే, నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని నామము గణపరచబడునుగాక. ఆమేన్. ఇటు సమయంలో మనమందరం కూడా లేచి నిలిచుండి బులెటిన్లో ఉన్నటువంటి 2వ పాటను వాక్యము నాకై సిద్ధపడుతూ మనము అందరము పాడుకుందాము. అందరము లేచి నిలిచుండి బులెటిన్లో ఉన్నటువంటి 2వ పాట. యేసు నన్ను ప్రేమించినావు,